ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 22వ అధ్యాయం పూర్వకర్మ సద్గురు కృప. శ్రీ సాయియే మనకు అద్భుతమైన అనుభవాన్నిచ్చి మనలో శ్రద్ధాభక్తులను ఎందుకు ఇనుమడింపు చేయకూడదు? మనలో తీవ్ర ముముక్షుకత్వం ఎందుకు కలిగించకూడదు? మన శ్రమకు తగ్గ ఫలితం ఆయన దగ్గర నుంచి ఎందుకు లభ్యం కాదు అని అనేటట్లయితే, లభ్యం కావడానికి నీ మనస్సు అందుకు ఉన్ముఖం కావాలి. ఈ సద్గురు సేవ ఇంత గొప్పది, ఇహానికి పరానికి కూడా ఇంతకు మించి ఇంకొకటి లేదు అన్న గుర్తు ఉండాలి. అది వివేకంతో మాత్రమే వస్తుంది. వివేకంతో ఆలోచిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఏది జరిగినా మనకు కర్మ ప్రకారమన్నా జరగాలి, లేక భగవంతుని సంకల్పానుసారంగానన్నా జరగాలి. రెండూ కాకుండా జరగడానికి వీల్లేదు. రెండూ ఒకటే కదా అంటే రెండూ ఒకటి కాదు. ఒకటే అనుకుంటే నాకు ఈ సమస్య వచ్చింది, ఇది తీరాలి అనే ప్రశ్న ఉద్భవించదు. అందుకని మనకు మన అనుభవంలో మన మనస్సు ఏ స్థాయిలో ఉంటుందో అక్కడి నుంచే నేను మాట్లాడుతున్నాను. ఒక కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం తీరాలని మనం అనుకుంటున్నప్పుడు, అది తీరడానికి భగవంతుని అనుగ్రహం ప్రధానమా, కర్మ తీరడం ప్రధానమా? రెండూ ఒకటేననేటటువంటి వాడు అది కష్టమని, అది తీరడమని రెండూ అనడు. పరమాత్మ మీద ప్రీతి ఉన్నప్పుడు, నా ఆధ్యాత్మిక పరిపాకానికి ఇది అవసరం కాబట్టే ఆయన ఇచ్చి ఉంటాడు కనుక ఉంటే ఉండని అనుకుంటాడు. ఒకవేళ ఏ కారణంగానైనా సరే ఉపవసించవలసి వస్తే ఆయన అనుగ్రహమే అది కూడా అనుకుంటాడు. ఉపవసిస్తే మటుకు ఏమైంది అనుకుంటాడు. కాస్త కష్టమైన సేవ చేయించుకుంటే అది మనలను శుద్ధి చేయడానికి అవసరం కాబోలు అనుకుంటాడు. అప్పుడు అది కష్టం అనిపించదు. ఈ విధంగా అనుకోగలిగిన వాడి గురించి మనం అనుకోనక్కర్లేదు. కానీ మామూలుగా మనకు ఎప్పుడైతే సమస్యలు నొక్కుతాయో అప్పుడు మన మనసు రెండింటి మధ్య ఊగిసలాడుతుంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లు ఈ సమస్య భగవంతుని అనుగ్రహం వల్ల తప్ప తీరేది కాదు. మన చేతుల్లో ఏమీ లేదు, భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇది తీరుతుంది అని భగవంతుని ఆరాధించడం మొదలు పెడతాం. కానీ అది తీరిందా సరే, లేకపోతే ఆయన మీద కోపం వస్తుంది. ఇంత ప్రార్థన చేసినా ఆయన నాకేమీ చేయలేదు కాబట్టి ఆయన లేడేమోననిపిస్తుంది. డబ్బాలో రాళ్ళు వేస్తే ఎలా గలగలమంటుందో అలాగే పరిస్థితులు వాడిని డబ్బాలో రాళ్ళు వేసినట్లు గలగల్లాడిస్తాయి. కాసేపు ఇదనిపిస్తాయి, కాసేపు అదనిపిస్తాయి. ఈ మనోవ్యాకులత చేత, చాంచల్యం చేత నిత్య జీవితంలో సాటి మనుషుల పట్ల మనకుండే అనుబంధాలు కూడా చంచలమవుతాయి. చీటికి మాటికి కోపము ద్వేషము కలుగుతాయి. ఉన్నట్లుండి ఒక్కసారి దిగులు కలుగుతుంది, ఇంకొకసారి నిస్పృహ, ఇంకొకసారి ధైర్యం కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా పరిస్థితులు గలగలలాడిస్తే, బెదిరిపోయేటట్లయితే ఇక వీడు ఎప్పటికీ ఏ సాధననైనా ఎలా పట్టుకోగలడు? అందుకే బాబా సబూరి అని చెప్పారు. అయితే ఏం ఆశించి ఓర్పు వహించాలి అంటే, నేనున్నాను అన్నారు. నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను. నువ్వు ఇహపరాల గురించి చింతపడవలసిన అవసరం లేదు అని చెక్కు రాసిచ్చారు. చాలా కష్టాల్లో ఉన్నవాడొకడు బాబా దగ్గరకు వస్తే బాబా అంటారు, మొత్తం భగవంతునికి అర్పించి చూస్తూ ఉండు, ఆయన ఎలా రక్షిస్తారో నీకే తెలుస్తుంది, స్థిమితంగా ఉండి చూస్తూ ఉండు అన్నారు. ఈ అస్థిమితమంతా సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే వస్తున్నది. భగవంతుని అనుగ్రహం వల్లనే కష్టాలు తొలగేటట్లయితే, భగవంతుడు మన కర్మను రద్దు చేయగలిగినట్లయితే మనం సత్కర్మలు చేయాల్సిన అవసరం లేదు కదా. చెడు కర్మలు చేసి ఆ కర్మ బాధించకుండా చేసుకోవచ్చు. మనం చేసిన కర్మలు రద్దు చేయగలవాడు భగవంతుడు. అయితే కర్మలు ఎట్లాగంటే అట్లా చేసి చివరకు ప్రార్థన చేయగలిగితే చాలన్నమాట. అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, అట్లా చేసిన చెడ్డ కర్మలు భగవంతుని గూర్చి ప్రార్థన కూడా చేయనివ్వవు. కాబట్టి ప్రార్థించడానికి కూడా కర్మలు సరిగా ఉండాలన్నమాట. అంటే ప్రార్థన చేయించేది నీ కర్మలేనన్నమాట.
అప్పుడు మళ్ళీ మొదటికే వచ్చాం. అప్పుడు కర్మే ప్రధానం అనుకొని మనం చేసిన కర్మల ఫలితాలనే ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకొని అవి తీరే నాటికే తీరుతాయని ఓర్పుతో ఉంటే సరిపోతుంది. లేదా భగవంతుని ప్రార్థన చేయాలి. మనస్సు అటూ నిలవనీయదు, ఇటూ నిలవనీయదు. ఇదే అవగాహన లోపించడం అంటే. ఈ కంగారు ఏం చేస్తుందంటే ఇది పరమార్థానికి మాత్రమే సంబంధించింది కాబోలనుకొని జీవితంలో ఉండే సమస్యల గురించి కర్తవ్య నిర్వహణ కంటే మించినటువంటి అనావశ్యకమైన స్థాయి వరకు వాటి గురించి చింతన చేసేలా చేస్తుంది. ఏ విషయం గురించైనా ఆలోచించవలసిందే, ఆలోచించి తన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే. మనం అనేది లేకుండా పోయేదాకా కర్తవ్య నిర్వహణ చేయవలసిందే, అందులో అనుమానమే లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మనం చేయవలసిన కర్తవ్యం ఏంటని ఆలోచించి నిర్ణయించుకొని ఆ కర్తవ్యం చేసిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించడం వలన మనస్సు అచంచలమై లక్ష్యం చెడిపోవడం తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదు. అందుకని మనం చేయవలసింది పూర్తి చేసి బాబా మీద దృష్టి ఉంచి ఇహపరాలకు రెండింటికి ఆయన ఉన్నాడన్న అవగాహనతో ఆయనకు వదిలేసి ఊరుకున్నామనుకోండి, మనస్సు అప్పుడు అంత చంచలమవడం మానేస్తుంది. మనసు చంచలమవడం మానేసినప్పుడు చింతపడడం మానేస్తుంది. చింతపడడం మానేస్తుంది గనుక ఆ స్థాయికుండే మనస్సుకుండేటటువంటి రాగద్వేషాది భావాలు ఎక్కువగా బాధించవు. ఒకప్పుడు మనం కష్టాలలో ఉన్న ఒకడికి సద్భావంతో సహాయం చేసి ఉండవచ్చు. వాడినాడు హాయిగా ఉండి ఉండవచ్చు. మనకు సహాయం అవసరమైన సమయంలో వాడు సహాయం చేయకపోతే నేను అప్పుడు వాడికి సహాయం చేశాను కదా, వాడు నాకేమీ సహాయం చేయడం లేదే అని మనసుకు కష్టం కలుగుతుంది. అప్పుడేమో వాడు రుణానుబంధం వల్ల నా దగ్గరకు వచ్చాడు, మనం క్రిందటి జన్మలో రుణపడ్డాం గనుక వాడికి ఆ సహాయం చేయాలని మనకు బుద్ధి పుట్టింది, ఇచ్చాం, వాడు పొందాడు అని అనిపిస్తుంది. ఇప్పుడేమో ఈ మనోవేదనకు తట్టుకోలేక ఒకప్పుడు వాడి కోసం మనం అంతగా చేశాం కదా, మనం ఇట్లా నలిగిపోతున్నామని తెలిసి కూడా వాడెందుకు పట్టించుకోడు అనిపిస్తుంది. వాడి మీద కోపం వచ్చేస్తుంది. అంతేకాదు, అటువంటి కృతజ్ఞులకే సహాయం లభిస్తుందేమిటి, భగవంతుని దృష్టిలో ఏమిటి వైపరీత్యం అని భగవంతుని మీద కూడా బాధ కలుగుతుంది. అట్లా అనుకుంటే ఏం జరుగుతుందో బాబా ఒక లీల ద్వారా తెలియజేశారు. అట్లా బాధపడుతూ బిక్కుబాయి తెచ్చిన పూలమాలను పండ్లను ఆయన తిరస్కరించారు. దుఃఖంతో తెచ్చిన ఈ మాల నాకొద్దు, ఈ పండ్లు నేను స్వీకరించను అన్నారు బాబా. అందుకని తృప్తిగా ఉండడం అవసరం. తృప్తిగా ఉన్నవాడు మాత్రమే నిశ్చలంగా ఉండగలడు. మనకు ఆయన ఉన్నాడు, మనకు ఎప్పుడూ ఎందులోనూ లోటు జరగదు, ఏది అవసరమో అది చేస్తారు అన్న విశ్వాసం మనకు తృప్తి నిశ్చలత ఉన్నప్పుడు మాత్రమే కలుగుతాయి. ఆ విశ్వాసం మనస్సులో స్థిరపడాలి. విశ్వాసం కలగాలంటే అప్పుడప్పుడన్నా అనుభవం కలుగుతుండాలి. అనుభవం కలగాలంటే సద్గురువు యొక్క అనుగ్రహం సాన్నిధ్యం మాత్రమే ఇహపరాలు రెండింటికి కూడా ఏకైక మార్గం అన్న సంగతి హృదయంలో ఎంతగా ఉంటుందో దానికోసం అంతగా తపన కలుగుతుంది. దానికోసం తపన ఎంతగా ఉంటుందో దాని పట్ల శ్రద్ధ అంతగా కలుగుతుంది. ఆ శ్రద్ధ ఎంత మేరకు ఉంటుందో అంత మేరకు అన్య విషయాల పట్ల చాంచల్యం లేకుండా ఉంటుంది. అందుకని నిష్ఠా సబూరీలు అర్పించిన వాడవుతాడు. అప్పుడు ఆత్మసమర్పణ పూర్తవుతుంది. ఆత్మసమర్పణ జరిగాక తాను చేసేదేమీ లేదు కనుక ఆయన మీద దృష్టి పెట్టుకొని నిశ్చింతగా ఉండగలుగుతాడు. అప్పుడు ఏది వచ్చినా చెలించడు. ఆ విధంగా ఇష్టాయిష్టాలు లేకుండా నిష్ఠా సబూరీలతో ఉన్నప్పుడు తాను వేరుగా ఉండకుండా ఆటలో వలె కర్త కర్మ అనేది వేరుగా ఉండక క్రియ అనే దాంట్లో ఐక్యం చెంది ఉంటాడు. నిరంతరం ఆయన ధ్యాసలో ఉండడం, నిరంతరం ఆయనను గుర్తుపెట్టుకుంటూ ఉండడం అనే దాంట్లో తాను జగత్తు జీవితం అనేవి సమన్వయం చెందిపోతాయి. అప్పుడు ఏ అనుభవాలు వచ్చినా పోయినా రైల్లో నిద్రపోయిన వాడికి వలె హాయిగా నిద్రపోతాడు.
ఏ ఏ స్టేషన్లు వస్తున్నాయో, కొండలు వస్తున్నాయో, గుట్టలు వస్తున్నాయో వాడికి ఏమీ తెలియదు. హాయిగా రైలుతో పాటు వాడు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు. మెలకువగా ఉండి చింతపడేవాడు, తిట్టుకునేవాడు కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. విసుగుపడేవాడు ప్రయాణం చేస్తున్నాడు. దీనికి ఒకే ఉదాహరణ దీనికే ఒక ఉదాహరణ ఇంతకుముందు ప్రస్తావించడం జరిగింది. రైలు ఎక్కుదామని 3 వ్యక్తులు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. రాత్రి 9 గంటలకు బండి వెళ్ళిన తర్వాత ఆ రైలు 4 గంటలు ఆలస్యంగా వస్తుందని తెలిసింది. ఆ ఊరు ఎలాంటిదంటే, స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే 3-4 మైళ్ళు జట్కా మీద వెళ్ళాలి. వీళ్ళు ఎక్కి వచ్చిన బండి తిరిగి వెళ్ళిపోయింది కాబట్టి తిరిగి వెళ్ళడానికి బళ్ళు లేవు. సమయము చాలదు కనుక అక్కడే కూర్చున్నారు. అప్పుడు ఆ 3లో ఒకడు, ఈ వెధవ రైళ్ళు ఇంతే, మన ప్రభుత్వం వచ్చాక ఇంతే, ఇదే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటూ తిట్టుకుంటూ కూర్చున్నాడు. ఇంకొకడు సంచిలోంచి డిటెక్టివ్ నవల తీసి హాయిగా చదువుకుంటూ కూర్చున్నాడు. 3వవాడు, రైలు ఎక్కిన తర్వాత మనకు నిల్చోడానికి కూర్చోడానికి చోటు ఉంటుందో ఉండదో ఎందుకు గొడవ, రైలు వచ్చేలోగా కాస్త నిద్ర తీసేద్దామని ఎక్కడో ఒక చోట ఖాళీ చూసుకొని ఒక కూలీకి గంట కొట్టగానే తనను లేపమని చెప్పి హాయిగా నిద్రపోయాడు. ఈ 3లో ఎవరు ఉత్తములు? వీరిలో మొదటివాడు అనవసరమైన వాటి గురించి ఆలోచించి మనస్సును రొచ్చు చేసుకుంటున్నాడు. 2వవాడు కొంచెం మేలు, ఏదో ఒక కాలక్షేపంలో నిమగ్నమై ఆ 4 గంటలు తెలియకుండా గడిపేస్తున్నాడు. 3వవాడు ఉత్తముడు, ఎందుకంటే రైల్లో పడుకోవడానికి చోటు లేకపోయినా నిద్ర తోగడు. కథ చదువుకున్నవాడు కూడా తూగుతాడు. అయితే ఇక్కడ నిద్రపోవడం అంటే ఏంటంటే ఆయన అందున్నటువంటి విశ్వాసం యందు నిద్రించుట అని అర్థం. చేయవలసిన కర్తవ్యం అయిపోయింది, ఇక చేయవలసిందేమీ లేదు. ఏం చేసినా ఇక బాబానే చేయాలి. ఆ చేసే ఆయన నాకేది శ్రేయస్కరమో అదే చేస్తాడు అనే విశ్వాసంతో హాయిగా నిద్రించడం అన్నమాట. లేకుంటే సంచలనము, గందరగోళం తప్ప ఏమీ మిగలదు. అసలు ఉండవలసిన నిష్ఠా సబూరీలు పోయి చేయవలసిన కర్తవ్యం గుర్తు లేకుండా పోతుంది. ఏ ఒక్కటి చేస్తే రైట్ కావడానికి వీలుందో ఆ ఒక్కటి మర్చిపోయేలా చేస్తుంది. దీనికి అంతటికీ మూలం ఎక్కడన్నమాట అంటే మనం మొట్టమొదట ప్రారంభించిన చోటుకే వచ్చామన్నమాట. ఇహానికి పరానికి కూడా సద్గురువు యొక్క కృప తప్ప మరేమీ శరణ్యం కాదు అన్నదానికే వచ్చాం. ఎందుకనంటే కర్మను అట్టి మహాత్ములు మార్చిన సందర్భాలున్నాయి కనుక మహాత్ముల చరిత్రలు చదువుతుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అక్కల్కోట స్వామి చరిత్ర చూస్తే ఆయన అలా కర్మను మార్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కల్కోట స్వామికి ఎంతో కాలంగా ఎంతో సేవ చేస్తుండేవాడు ఒకడున్నాడు. ఒకరోజు స్వామి అతనిని పిలిచి, ఒరేయ్, నీకు పిలుపు వస్తోంది, సిద్ధంగా ఉండు అని చెప్పారు. అంటే నీ టైం అయిపోతున్నది, శరీర త్యాగం చేయడానికి మనసును సంసిద్ధంగా ఉంచుకో అని చెప్పారన్నమాట. సాయిబాబా లాగానే వారి నోటి వెంట మాట వచ్చిందంటే ఏ మాట వస్తే అది జరగవలసిందే. అయితే ఆయన తొందరగా ఏమీ అనేవారు కాదు. అన్నారంటే మటుకు జరిగి తీరవలసిందే. స్వామి అన్న మాట అతనికి అర్థమైంది. అప్పుడతడు, స్వామి, నాకు చనిపోతానన్న భయం లేదు, ఈరోజు కాకపోతే రేపైనా చనిపోవలసిందే కదా, కానీ నాకు ఒక్కటే భయం, మళ్ళీ మీలాంటి సద్గురువు యొక్క సేవ లభ్యమవుతుందో లేదోనని. అందుకోసమన్నా నాకు మరికొంతకాలం మీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వవలసింది అని ప్రాధేయపడ్డాడు. వీడలా అడగ్గా స్వామికి కృప కలిగింది. సరే, అట్లాగే పోరా అన్నారు. వాడికి ఆ గండం గడిచింది. ఈ విషయం ప్రజలు చెప్పుకోవడం ప్రారంభించారు. వాడికి స్వామి ఆయుర్దాయం ఇచ్చారని, అది మరీ ఎక్కువయ్యేసరికి ఒకరోజు స్వామి అన్నారు, ఒరే, నీకు నేను కొత్తగా ఏమీ ఆయుర్దాయం ఇవ్వలేదు, కాకపోతే నీకు ఈ జన్మలో 55 సంవత్సరాలు, వచ్చే జన్మలో 75 సంవత్సరాలు బతకవలసి ఉంది. నేను వచ్చే జన్మలోని ఆయుర్దాయాన్ని ఇప్పటి ఆయుర్దాన్ని వచ్చే జన్మకు మార్చాను అంతే. అయితే
ఈ జీవితంలో ఎక్కువ కాలం నా సేవ చేసుకొని పరిపక్వత చెందుతావు గనుక వచ్చే జన్మలో ఆ కాలాన్ని ఇంకా బాగా వినియోగించుకుంటావు. అందుకే నేను ఇలా చేశాను అన్నారు. ఇలాంటిదే సాయి చరిత్రలో కూడా ఒక సంఘటన ఉన్నది. ఒకనికి ఎంతకాలానికి మగ సంతానం కలక్కపోతే గాణ్గాపురం వెళ్ళి తనకు మగపిల్లవాడు కలిగితే గాణ్గాపురం తీసుకువస్తానని మొక్కుకున్నాడు. మగపిల్లవాడు కలిగాడు, కానీ గాణ్గాపురానికి దర్శనానికి ఆ పిల్లవాడిని తీసుకెళ్లనే లేదు. ఇదిలా ఉండగా అతడొకసారి ఏదో కారణంగా షిరిడీ వెళ్ళి సాయిని దర్శించాడు. అతనిని చూస్తూనే సాయి ఉగ్రులై, ఒరేయ్, నీ జాతకంలో మగపిల్లలు ఎక్కడున్నారా? ఏదో గర్వపడుతున్నావే? నా రక్తమాంసాలు చీల్చి నీకు మగపిల్లవాడినిచ్చాను అన్నారు. అంటే ఏంటన్నమాట? వీడి రాతలో లేనిది వాళ్ళు ప్రసాదించడం అన్నది సంభవం అన్నమాట. అయితే అది వాడికి శ్రేయస్కరమైనప్పుడు మాత్రమే ఆ పని చేస్తారు. శ్రేయస్కరం కాకపోతే చేయరు. ఉదాహరణకు, మన పిల్లవాడు సరిగా చదువుకోవడం లేదు, టీచర్ అందుకని కొడుతుంటే మా పిల్లవాడిని కొట్టడానికి వీల్లేదు అని ఒక మాట చెప్పగలమా? ఎందుకని? అది వాడికి శ్రేయస్కరం కాదు గనక. ఇదే అనవసరంగా మరొక పిల్లవాడు మన పిల్లవాడిని కొడుతున్నాడనుకోండి, అప్పుడు వెళ్ళి అడ్డుకుంటాం. అలా ఎందుకు చేస్తున్నామో ఆ తారతమ్యం తెలియాలి. ఆ పిల్లవాడు కొడుతుంటే అడ్డుకున్నాం కనుక రోజూ టీచర్ కొడుతుంటే అడ్డుకోరేమిటి అని ఆ పిల్లవాడు అనుకుంటే ఎట్లా? డాక్టర్ అవతలి వాడికి తీయమందు నాకు చేదు మందు ఇచ్చాడనుకుంటే ఎట్లా? వాడికి వచ్చిన రోగం వీడికి వచ్చిందా? అందుకని విశ్వాసం ఉండాలి. మనకు అవసరమైనది జరుగుతుంది అనే విశ్వాసం ఉండాలి. దానికి ఏమిటి గుర్తు? దీనికి సాయి చరిత్రలో చాలా నిదర్శనాలు ఉన్నాయి. అన్నా చించనీకర్ అను భక్తుడు షిరిడీ వచ్చి సాయి సన్నిధిలో ఉన్నాడు. అతని ఊరైన చించినీలో ప్లేగు వ్యాపించింది. జనం విపరీతంగా చనిపోతున్నారు. అందుకని ఊళ్ళో అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతున్నారు. ఊళ్ళో ఇతని భార్య, పిల్లవాడు మాత్రమే ఉన్నారు. బంధువులంతా కూడా వెళ్ళిపోయారు. ఆ సమయంలో బాబా ఇక్కడ అతనికి ఏమీ చెప్పలేదు. తర్వాత అతనికి తెలిసి ఆందోళనతో అక్కడికి వెళ్ళాడు. అక్కడ అంతా బాగానే ఉంది. ఆ సమయంలో బాబా అతని భార్యకు 10-12 సార్లు భౌతికంగా దర్శనమిచ్చినట్లు తెలిసింది. అలాగే ఒకసారి మహల్సాపతి, శ్యామ, మరికొందరు భక్తులు బాబా దగ్గర కూర్చొని ఉన్నారు. అప్పుడు బాబా మహల్సాపతితో, నీ భార్యకు మెడవాచి బాధ పెడుతున్నది, తగ్గిపోతుందిలే అన్నారు. తర్వాత కబురు వచ్చింది, అతని భార్యకు మెడవాచి తర్వాత తగ్గిపోయిందని. అలాగే ఒకరోజు ఒక భక్తుడు ఒక ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వచ్చాడు. వాడు ఆ ఉత్తరం తెరవనే లేదు. బాబా అన్నారు, ఆమె 4 రోజులలో వస్తుందా అని. తీరా ఆ ఉత్తరం చదివేసరికి అందులో అతని భార్యకు జబ్బు చేసి సీరియస్గా ఉందని తెలిసింది. అప్పుడు అతడు, బాబా, ఆమెను తీసుకురమ్మంటారా అని అడిగాడు. అప్పుడు బాబా అన్నారు, వద్దు, 4 రోజులలో ఆమె ఇక్కడికి వస్తుంది, బాధపడకు అన్నారు. 4 రోజుల్లో ఆమె చనిపోయింది. ఆయన ఏం చెబుతున్నారంటే, పోవడం అనేది తథ్యం, నా చెంతకు చేర్చుకోవడానికి నేను హామీ ఇస్తున్నాను అంటున్నారు. ఆమెకు జబ్బుగా ఉందని వీడికి తెలియకముందే, రక్షించమని ఆయనను అడగకముందే చెబుతున్నారు. ఆమెకు వీలైతే తగ్గించు, లేకపోతే నీ చెంతకు చేర్చుకో అని అడగడం వీడికి తెలుసా? కానీ వీడు అడగకముందే ఆయనే చెబుతున్నారు. అందుకని అక్కడ చించినీలో ఉన్న తన భార్యా పిల్లలను రక్షించమని చించినీకర్ అడగాల్సిన అవసరం లేదు. మహల్సాపతి భార్యకు మెడ మీద కురుపు లేచింది. అతడు తన భార్యను రక్షించమని అడగనవసరం లేకుండానే బాబా తగ్గించారు. అలాగే ఆ భక్తుని భార్య ఎలాగూ 4-5 రోజుల్లో చనిపోతుంది. ఆమె సంగతి జాగ్రత్తగా చూడమని బాబాతో అతడు చెప్పవలసిన పని లేదు. ఆమెను తన చెంతకు చేర్చుకోవడం అనేది జరిగిపోతుంది. కాబట్టి ఆయనను ఏదీ అడగవలసిన పని లేదు. మనకు సంబంధించిన సర్వమో జరిగిపోతుంది. ఆయన మనలను సరిగా చూసుకోడేమోననేటటువంటి తపన వల్ల ఉన్నది కాస్త పోగొట్టుకుంటాం. చెరువులో బిందె తలక్రిందులుగా ఉన్నట్లు. ఎలాగంటే బిందె చెరువులో ఉన్నది, కానీ తలక్రిందులుగా ఉన్నది. చెరువులో ఎంత నీరున్నా బిందె లోపలకు రావడానికి ఆ నీరు ఎంత త్రోసుకున్నా సరే ఒక్క చుక్క నీటిని కూడా ఆ బిందె లోపలికి రానివ్వదు. అలాగే ఈ చపలత్వం వల్ల, ఆయన అన్నింటికీ మనకున్నాడనే విశ్వాసం లేకపోవడం వల్ల ఆయన రక్షణను మనం పొందలేం.
ఉదాహరణకు ఒక అతనికి జీవితంలో స్థిరం చిక్కలేదు. అప్పుడు అతని తండ్రి, నీకు నేనున్నాను, నీకు స్థిరత్వం కలిగే వరకు తిండి గుడ్డ నేను చూసుకుంటాను, నీకేం పర్వాలేదు అని ఎంత చెప్పినా కూడా అతడు నమ్మలేక ఎంతో బాధపడుతున్నాడు అనుకోండి. అప్పుడు ఆ తండ్రి ఏం చేయగలడు? అతని మనోవేదన తగ్గించడం కానీ, అతనికి శాంతి కలుగజేయడం కానీ ఎలా వీలవుతుంది? తండ్రి ఇచ్చిన దానిని వాడు కాలదన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదాహరణకు, ఒక మొండి పిల్లవాడు తనకు ఏదో కావాలని అడిగాడు. ఇవ్వడం ఒక క్షణం ఆలస్యమైంది. వాడు అలిగి నాకు వద్దంటున్నాడు. పోనీలే అని తినడానికి నోట్లో పెట్టబోతే నాకు అక్కర్లేదని విసిరిపారేస్తున్నాడు. అప్పుడు వాడికి కావలసినది చేతికి వచ్చినా కానీ అనుభవించలేని స్థితిలో ఉన్నాడన్నమాట. అట్లాగే సాయి యొక్క అనుగ్రహం వచ్చినా కానీ అంగీకరించలేని స్థితిలో వీడు ఉంటాడు. చెరువు నిండా నీళ్లున్నా సరే ఒక్క చుక్క కూడా నీరెక్కకుండా బిందె ఉంటుంది. కనుక ఈ మొత్తానికి మూలమేంటంటే, ఇహానికి కానీ పరానికి కానీ సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మించి ఇంకొకటి లేదు. అనుగ్రహానికి యువతల పక్క నిలబడి ఉంటే ఏం జరుగుతుందంటే, కర్మను అనుసరించి యథావిధిగా జరిగిపోతుంది. కర్మ ప్రకారం జరుగుతుందన్న విశ్వాసం మీద నిలబడినా చాలు, లేక భగవంతుని అనుగ్రహం ఉంటుందన్న విశ్వాసం మీద నిలబడినా చాలు. దేని మీదనైనా నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి. ఆత్మవంచన ఉండకూడదు. ఆత్మవంచన అని ఎందుకు చెబుతున్నానంటే, ఎక్కడికక్కడ సమాధానం చెబుతూ ఉంటాడు. ఆ సమాధానం సరిపోదని వాడికే తెలుస్తూ ఉంటుంది. ఇదిగో ఇది చేస్తే కష్టం తీరుతుందని చేస్తున్నాను అంటాడు. మరి ఆ కష్టం తీరలేదేమిటి అంటే, కర్మ తీరలేదు. ఆ మాటకి ఈ మాటకి పొంతన ఎక్కడుంది? అయితే వాడు ఇటువంటి భావనతోనే చేస్తున్నాడన్నమాట. మనం ఇంతకుముందు దీనికి ఒక ఉదాహరణను కూడా చెప్పుకున్నాం. మనకు ఆర్థికంగా ఇబ్బంది వచ్చింది. ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాం. ఇబ్బంది చెప్పి అప్పు ఇవ్వమని అడిగాం. వాడు వెంటనే ఇచ్చాడు. వీడు మంచివాడు, ఎప్పుడైనా అవసరం వస్తే వీడి దగ్గరికి వెళితే మంచిది అనుకొని రెండవసారి వెళ్ళాం. అప్పుడు అతడు వీడికి ఒకసారి ఇచ్చేటప్పటికి మళ్ళీ తయారయ్యాడు. ఈ అలవాటు బాగాలేదు, అందుకని ఒకసారి లేదని చెబితే జాగ్రత్త నేర్చుకుంటాడని వీలు కాదని చెప్తాడు. అప్పుడు మనకు మూడవసారి అవసరం వచ్చినప్పుడు, వాడి దగ్గరకు వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదటిసారిలాగా ఇస్తాడనుకుని వెళ్తామా, రెండవసారిలాగా ఇవ్వడనుకుని వెళ్తామా? అందుకని మూడవసారి వెళ్ళేటప్పుడు ద్వయీభావం వచ్చి 50% ఆశతోనూ 50% నిరాశతోనూ వెళ్తాం. అలాగే మనం భగవంతుని కోరుకున్నది జరిగితే సంతోషం, ఒకప్పుడు జరగకపోతే అధైర్యం. ఈ ధైర్యాధైర్యాలు రెండూ కలిసి పూర్ణంగా ధైర్యము కాకుండా, పూర్ణంగా అధైర్యము కాకుండా నడి మధ్యలో నుంచుని కాల్చుకు తింటాయి. అసలు చేసే ప్రార్థన 50% అయితే ఇక ఫలితాన్ని ఆశించేందుకు ఎంత అవకాశం ఉంటుంది? అట్లా అజ్ఞానంతో మనిషి ఏ పని చేసినా చేసిన పని యొక్క ప్రయోజనం గురించి ఆలోచించి క్రిందకు దిగజార్చడమే దాని యొక్క గుణం. ఇది మనం బాగా అర్థం చేసుకోవలసిన విషయం. అందుకని సరి అయిన అవగాహన ఉండాలి. అట్టి అవగాహనతో మనం ఏం చేసినా సరే ఆ కార్యం నెరవేరకపోయినా పైకే తీసుకువెళుతుంది, బాగుపడినా అంతే. ఉదాహరణకు లోకంలో మనం చూస్తూనే ఉంటాం. మంచి స్వభావం కలవాడు ఒకడున్నాడు. వాడికి మంచి జరిగితే ఇంకా మంచివాడవుతాడు. వాడికి కష్టం వస్తే ఏం చేస్తాడంటే, కష్టం అంటే ఏంటో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఇది పగవాడికి కూడా వద్దు అంటాడు. తను చూస్తుండగా ఆ కష్టం ఇంకొకడికి రాకుండా చూడాలని తాపత్రయపడతాడు. సుఖమొస్తే నలుగురితో పంచుకుంటాడు. అదే దుష్టుడైతే వాడికి కష్టం వచ్చిందంటే, నేనొక్కడినే ఎందుకు కష్టపడాలి, అవతలివాడు ఎందుకు సుఖపడాలి అని యథాశక్తి అవతలివాడికి బాధలు కలిగించడానికి ప్రయత్నిస్తుంటాడు. అలాగాక కలిసొచ్చిందంటే అది పెట్టి అందరి మీద మరీ జులుంచేసి అందరినీ నానాహింసలు పెడతాడు. దుష్ట స్వభావం కలవాడికి సుఖమొచ్చినా కష్టమే, దుఃఖం వచ్చినా కష్టమే. మంచివాడికి సుఖమొచ్చినా దుఃఖం వచ్చినా మంచిగానే ఉంటాడు. సరి అయిన అవగాహన ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాడి సాధన మెరుగవుతూ ఉంటుంది. అట్టి అవగాహన ఎప్పుడైతే ఉండదో కష్టం వచ్చినా సుఖం వచ్చినా క్రిందకే లాక్కెడుతూ ఉంటుంది. పూజ చేసినా ఏం చేసినా
భగవంతుని కృప వస్తుందో లేదోనని సగం విశ్వాసంతోనే జరుగుతుంది. తీరా ఆ పని నెరవేరినప్పుడు నేను చేసిన ప్రార్థన వల్ల తీరిందా, లేక నా కర్మ తీరడం వల్ల తీరిందా అని అనుమానం వస్తుంది. అప్పుడు కృతజ్ఞత పూర్తిగా ఉండడానికి వీలుకాదు. అందుకని స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రార్థన చేశావు, కష్టం తొలగింది, ప్రార్థన చేసినందువల్ల జరిగిందని చెప్పు. అయితే ప్రార్థన చేసినందువల్లే జరిగింది, లేకపోతే నా కర్మ వల్లనే తీరిందని చెప్పాలి. ఏదో ఒక మాట మీద నిలబడగలగాలి. అందుకని అవగాహనతో కూడిన ప్రార్థన అయితే ఏమవుతుందంటే స్పష్టంగా తెలుస్తుంది, మన కర్తవ్యం మనం నెరవేర్చాం, మామూలుగా ఇది మన కర్మ ప్రకారం జరిగిపోతుంది, దీని గూర్చి ఆలోచించడం దండగా అని. దీని గూర్చి ఆలోచించే బదులు సద్గురువు మీద మనసు నిలిపితే ఆయన మన కర్మను తగురీతిని మార్చగలడు. మార్పు అవసరమైతే చేస్తాడు, లేకపోతే లేదు అనిపిస్తుంది. ఆయన మనకు అవసరమైనది చేస్తాడు అన్న అవగాహనతో చేసినవాడు సుఖమొచ్చినప్పుడు ఉత్సాహపడడు, దుఃఖం వచ్చినప్పుడు నిరుత్సాహపడడు. ఆయన ఏం చేసినా కారణం ఉంటుందని వాడికి తెలుసు. అందుకని కష్టం వచ్చినా సరే ఇది మనకు అవసరం కాబట్టి ఆయన పట్టించుకోలేదు, కాబట్టి ఇది వస్తే వచ్చింది, మనలో ఎటువంటి మార్పు రావడం కోసం ఆయన ఇలా చేశారోనని అనుకోగలుగుతాడు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అలాగే తీసుకోగలుగుతాడు. కాబట్టి అతడు సాత్విక స్థితిలో నిలుస్తున్నాడు గనుక సద్గురువు యందు వాడి భావం కూడా సాత్వికమైన స్థాయిలో నిలుస్తోంది. అందుకని సత్వప్రధానమైనటువంటి భక్తి ఎలా రక్తి కడుతుందో అలాగే అతడు చేసేటటువంటి జపం కూడా సత్వగుణ ప్రధానమవుతుంది. అందుకని అతడు చేసే దానం సత్వగుణ ప్రధానమవుతుంది. అలాగే కర్మ కూడా సత్వగుణ ప్రధానమవుతుంది. అతని శ్రద్ధ యావత్తు సత్వగుణ ప్రధానం ఎప్పుడైతే అయ్యిందో సత్ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇహపరాలకు ఇంతకు మించి చేసేదేమీ లేదు. మార్పు ఏమైనా చేయగలవాడు సద్గురువు మాత్రమే. ఆయన మనకు అవసరమైనప్పుడు తగిన మార్పు చేస్తాడు. ఆయన చేయలేకపోయిన తర్వాత ఇక చేయగలవాడు ముల్లోకాలలోనూ ఎవరూ లేరు. ఒకవేళ దయగలిగి ఎవరైనా అలా చేయగలవాడు ఉంటే అలా చేస్తే అంతకంటే చెరుపు ఇంకొకటి లేదు. ఈ విషయం బాగా గమనించాలి. ఉదాహరణకు ఇంతమంది దేవతలలో ఒక దేవతను కొలిచాం, అనుకున్నది కాలేదు, మరొక దేవతను కొలిస్తే అయ్యింది. లౌకికంగా చూస్తే పైసా ఎత్తు లాభం కలిగినట్లు అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే వీడి మనసు ఎంతటి చాంచల్యానికి దారితీస్తుందో తెలుస్తుంది. అప్పటి నుంచి ఆలోచనలు వేరుగా రావడం మొదలు పెడతాయన్నమాట. ఈ కష్టం వస్తే ఈ దేవతను కొలిస్తే సరిపోతుంది, ఇంకొక కష్టం వస్తే మరొక దేవతను కొలిస్తే సరిపోతుంది, ఈ కష్టానికి జపం చేస్తే సరిపోతుంది. ఇలా మనసులో ఆలోచనలు పెరగడం మొదలు పెడతాయన్నమాట. అంటే అప్పుడేమవుతున్నదంటే అసలైన ప్రయోజనం పోయింది. అవసరమైతే మన కర్మను కూడా తప్పించడానికి అవకాశం ఉన్నటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి సద్గురువు యొక్క చేతిని గట్టిగా పట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇది మనకు గురుచరిత్ర చదివితే చక్కగా తెలుస్తుంది. దీపకుడు గురువు దగ్గరకు వచ్చి వ్యాధి తగ్గించమంటారా అని అడిగితే, నాకేమీ అవసరం లేదు, నా కర్మను నేను అనుభవిస్తాను, నాకు సేవ చేయలేక అడుగుతున్నావా అంటారు గురువు. మనిషికి ఉండవలసిన బాధ్యతను ఆయన చెప్పారు. ఇదే సాయి చరిత్రలో కూడా వస్తుంది. ఎప్పుడూ నా చెంతన మీరుండాలి అని ఒక భక్తుడు కోరినప్పుడు సరేనని వరమిచ్చారు సాయి. అయితే ఇంకేమీ అక్కర్లేదా అంటే అక్కర్లేదన్నాడు. ఒకప్పుడు అతని కొడుకు చనిపోయాడు. చనిపోయిన బిడ్డను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు అతడు. భార్య శోకిస్తున్నది. అతను కాస్త బాధపడుతున్నాడు. అప్పుడు సాయి దర్శనమిచ్చి, కావాలంటే నీ బిడ్డను బతికిస్తాను, కానీ నీకు నాకు ఇంతటితో ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఆ కోరిక కోరకపోతే నీ చెంతనే ఎప్పుడూ ఉంటాను, నీకేది కావాలో తేల్చుకో అన్నారు. అప్పుడు అతడు, మీరెప్పుడూ నా చెంతనుండడమే నాకు కావాలి అన్నాడు. ఒకవేళ అప్పుడు అతడు ఏదో ఒక దేవతకు పూజ కానీ శాంతి కానీ మరేదైనా కానీ చేస్తే దానివల్ల ఆ పిల్లవాడు బతికాడనుకోండి, అప్పుడు బాబా షరతు ఏం కావాలి? ఆ దేవతను ఆశ్రయిస్తే ఆ దేవత కరుణించింది, మరి బాబా వాడికి ఇచ్చిన వరం అలాగే ఉంటుంది కదా అంటే
అలా ఏమీ కుదరదు. అక్కడ ఆ దేవతకు చేసిన ప్రార్థన సాయికి చేసినట్లే లెక్క. అక్కడ సాయికిచ్చిన మాట ఎగ్గొడితే ఇక్కడ ఎగ్గొట్టినట్లే లెక్క. కాబట్టి అక్కడ ఏది అడిగినా ఇక్కడ అడిగినట్లే. ఒకసారి హృదయంలో ఆ కోరిక ప్రారంభించాక ముల్లోకాలలో ఎక్కడికి పోయి ఎవరి దగ్గర వ్యక్తం చేసుకున్నా ఈయన దగ్గర వ్యక్తం చేసుకున్నట్లే. ఉదాహరణకు ఒకరిని అన్నం పెడతాను రమ్మని పిలిస్తే బిడియానికి పోయి వద్దని చెప్పి బయటికెళ్ళి పక్కింటికి పోయి ఒక ముద్ద తిని వచ్చినట్లుంటుంది. అట్లా చేయడం ఎందుకు? అడగడమో ఏడవడమో మొరబెట్టుకోవడమో ఇక్కడే చేస్తే సరిపోలా? అప్పుడు ఆయన పెట్టకపోతే ఎట్లా అంటే ఎందుకు పెట్టడం లేదో ఆలోచించు. అందుకని విశ్వాసం ఉండాలి. ఈ విషయం తెలియజెప్పడం కోసమే గురుచరిత్రలో ఆ కథ ఉన్నది. అక్కడకు శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు వచ్చారు. నీకిష్టం వచ్చిన వరం కోరుకోమన్నారు. ఏమీ అక్కర్లేదన్నారు ఆయన. అది మనిషికి ఉండవలసిన లక్షణం. అలా చేస్తే మరి లౌకికంగా కష్టం కదా. అంటే మరి ఈ ధ్యాస, ఈ అవగాహన కుదరకపోతే జన్మ పరంపరలో ఉండే కష్టాలు అలాగే ఉండిపోతాయి కదా. పరీక్ష ముందు కాస్త గట్టిగా కష్టపడి పాఠాలు చదువుకునేవాడికి తర్వాత యావజ్జీవితము ఏమీ కష్టం లేకుండా పోతుంది. కానీ ఎప్పటికప్పుడే పరీక్ష కష్టమని చదవకుండా ఎగ్గొట్టేవాడికి జీవితమంతా పరీక్షలే. ఇందులో ఏది బాగుంటుంది? అందుకనే పడే కష్టమేదో ఒక్కసారే పడితే సరిపోతుంది. ఇలా అనుకునే నిబ్బరమే నిష్ఠ, ఓరిమిలంటే. మళ్ళీ మొదటికే వచ్చాం. ఇహానికి పరానికి కూడా సాయి ఉన్నారు. ఇంక దేనికోసమూ ఎవరినీ ఏమీ కోరనవసరం లేదు. మన కర్తవ్యం మనం చేసి గురువుకు సర్వసమర్పణ చేసుకోవాలి అనే అవగాహనతో సాయి బయలుదేరారు. కనుకనే ఆయనకు గురువు దొరికారు. ఆయన అట్టి గురువును పొందగలిగారు. ఆయన తమకు గురువు లభించిన కథ చెబుతూ మేము నలుగురం కలిసి వెళ్ళామని చెప్పారు. భగవంతుని చేరుకునే మార్గాల గూర్చి వారి మధ్య చర్చ జరిగినప్పుడు మిగతా వాళ్ళు చెప్పిన మార్గానికి సాయి చెప్పిన దానికి తేడా ఇదే. మన కర్తవ్యం మనం నిర్వర్తించి తను మన ధనాలను గురువుకు అర్పించాలని ఆయన బయలుదేరడంతోనే ఆయన అవగాహన సరి అయినది. తక్కిన వాళ్ళు అది కాదంటున్నారు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, నిత్యానిత్య వివేకంతో మనం ఆలోచించుకోవాలి అంటున్నారు వాళ్ళు. కానీ నిత్యానిత్య వివేకం యొక్క ఆలోచన ఎట్లాగో తెలియాలంటే గురుముఖత వినాలని శాస్త్రంలో ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పినవన్నీ జరగాలన్నా గురుముఖతకు వాడు తెలుసుకొని గురువు యందు విశ్వాసం కలిగి ఉంటేనే అన్నీ ఫలిస్తాయి. ఎవరికైనా సరే నిత్యానిత్య వివేకం అంత తేలికగా చేతనవదు. ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా వివేకం కలిగినా అది అంత తేలికగా నిలవదు. దాని మీద నిలవగలగడానికి గురువు యొక్క సాన్నిధ్యము, అనుగ్రహము ఉంటే గానీ అది సాధ్యపడదు. ఈ సంగతి సాయికి ఒక్కరికే తెలుసు గాని ఆయనతో పాటు బయలుదేరిన ఆ ముగ్గురికి తెలియదు. తమ మనోధనాలు ఎప్పుడైతే సమర్పించామో నిత్యానిత్య వివేక జ్ఞానాన్ని ఆయనే ప్రసాదిస్తారు. అనన్య చింతన ఆయనే కలిగిస్తారు. నడుచుకోవడానికి కావలసిన ధర్మాలు ఆయనే తెలియజేస్తారు. ఇహానికి పరానికి అవసరమైనవన్నీ ఆయనే చూసుకుంటారు. అందుకని షడ్శాస్త్రాలు అక్కర్లేదు, సాధన సంపత్తి అక్కర్లేదు. ఆ రెండింటినీ కూడా గురువనుగ్రహమే ఇస్తుంది. భగవద్గీతలో బుద్ధియోగంలో శ్రీకృష్ణుడు కూడా నేనే వాడికి ఇచ్చాను అని చెప్పారు. అక్కడ కృష్ణుడు చెప్పినట్లే ఇక్కడ సాయి కూడా మనకు చెబుతున్నారు. అయితే దీనినంతటినీ మనం పొందగలగాలంటే అది ఎంతటిదో, ఇహానికి పరానికి కూడా ఎంత శ్రేష్టమైనదో మనకు తెలియాలి. అది మన మనస్సుకు వచ్చినప్పుడు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మన మనసు చలనం లేకుండా అదే ఒక్క సూత్రం మీద, అదే ఒక్క మాట మీద నిలుస్తుంది. అలా నిలిచినప్పుడు మనకే చింత అవసరం లేదు. అన్నీ ఆయనే చూసుకుంటారు. 22వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.